Good morning, all of you. Online classes, Padmavati Junior College, Narasanapeta. My name is Appal Naidu, lecturer in chemistry. So, మన ఆన్లైన్ క్లాసులు ఇంటర్మీడియట్కి మధ్య తరచుగా చెప్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్గా చేసాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ మినిమం 15 మార్క్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోర్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి ఫస్ట్ బేసిక్స్ రూపంలో వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెసన్ కంప్లీట్గా అయ్యింది. యాలో ఎరిన్స్ అండ్ యాలో ఆల్కేన్స్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లెసన్లో మనం ఉన్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ ఏంటంటే ద కంటైనింగ్ ఆఫ్ ఇన్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్రూప్స్ ఇన్ ఆల్డి ఏంటి ఆల్కహాల్ ఫీనాల్ ఈథర్స్. ఆల్కహాల్ ఫీనాల్ ఈథర్స్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఇన్ ఫీనాల్ గురించి, ఆల్కహాల్ గురించి, ఈథర్స్ గురించి జనరల్ క్లాసిఫికేషను, ఇంట్రడక్షను, ఐయూపీకి నేమ్ చర్చించాం. సో డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే ఫీనాల్ కంప్లీట్ చేసుకున్నాం. ఫీనాల్ తాలూకా స్ట్రక్చరు, ఆ ఫీనాల్ తాలూకా ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్. సో నిన్న క్లాసులో ఏం చెప్పామంటే మన క్లాసులో ఆల్కహాల్ తాలూకా క్లాసిఫికేషన్స్ అన్నీ చెప్తూ ప్రిపరేషన్లో ఉన్నాం. ఆల్కహాల్ తాలూకా ప్రిపరేషన్స్లో మనం ఏం చెప్పాను చూడండి. ఆల్కహాల్ ప్రిపరేషన్స్. ఈ ఆల్కహాల్ ప్రిపరేషన్స్లో మొన్న మీకు జనరల్గా ఆల్కహాల్ అంటే ROH or RCH2OH or ORR ARCH2OH అంటాం. అదే AROH అయితే ఫీనాల్ అవుతుందని చెప్పాం. సో ఈ టైప్ ఆఫ్ ఆల్కహాల్లోన మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్లో ఫస్ట్ వన్ నేను చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఆల్కీన్స్. ఫ్రమ్ ఆల్కీన్స్ నుండి ఆల్కహాల్ని ఎలా ప్రిపేర్ చేసాను చెప్పాను నేను. ఏంటి ఆల్కీన్స్ను ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మినరల్ యాసిడ్ రియాక్ట్ విత్ హైడ్రాలసిస్. ఆల్కీన్లను ఖనిజ ఆమ్లము సమక్షంలో హైడ్రాలసిస్ జల విశ్లేషణం చెందిస్తే మనకు ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ఆల్కహాల్ ఏర్పడుతుందని చెప్పాను ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం చెప్పాను నేను, బోరాన్ హైడ్రేట్స్ ఆఫ్ ఆక్సిడేషన్. జనరల్గా ఆల్కీనే తీసుకొని దీనికి బోరాన్ హైడ్రేట్స్లో ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బోరాన్ హైడ్రేట్ డైబోరిన్ కట్టి డైబోరిన్తో రియాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ అడక్ట్ మేజర్ ప్రోడక్ట్ వస్తుంది. అది ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెర్సరీగా వచ్చే లాస్ట్ 3 moles ఆఫ్ ఆల్కహాల్గా ఫామ్ అవుతుంది. బోరిక్ యాసిడ్ అనే ఈల్డ్ బయటికి ప్రెసిపేట్ అవుతుందని చెప్పాం. ఇది సెకండ్ వన్గా చెప్పాను నేను. థర్డ్ వన్ ఏం చెప్పానంటే కార్బనైల్ కాంపౌండ్స్. కార్బనైల్ కాంపౌండ్స్ నుండి కూడా మనం ఆల్కహాల్ని ప్రిపేర్ చేసాం. ఏంటి కార్బనైల్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఇస్ కామన్లీ కార్బనైల్ కాంపౌండ్స్. ఆల్డిహైడ్స్ను కీటోన్స్ను కలిపి మనం ఏమంటామంటే కార్బనైల్ కాంపౌండ్స్ అంటాం. సో ఇందులో ఫంక్షనల్ గ్రూప్ C+O. సో ఆల్డిహైడ్స్ని మనం హైడ్రోజన్తో రియాక్ట్ చేసిన, కీటోన్స్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేసిన ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. ఇక్కడ రిడక్షన్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసేటప్పుడు LiAlH4 ఆర్ ZnHgSl లేదా ఇలాంటి రియేజెంట్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేసుకుంటాం. జింక్ అమాల్గమ్ HCl అంటాం, లిథియం అల్యూమినియం హైడ్రేట్, లేదంటే మెటల్ కపులింగ్ రియాక్షన్స్ అంటాం. ఇలాంటి వాటి నుంచి మనం ఏంటంటే జనరల్గా ఈ ఆల్డిహైడ్స్ని కానీ కీటోన్స్ని కానీ మనం హైడ్రోజన్తో రియాక్ట్ చేసినప్పుడు ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. అయితే నేను చెప్పాను కార్బనైల్ కాంపౌండ్స్లో ఆల్డిహైడ్స్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్ అని, కీటోన్స్తో రియాక్ట్ చేసినప్పుడు సెకండరీ ఆల్కహాల్ అని వస్తాయి. కాబట్టి ప్రైమరీ, సెకండరీ ఆల్కహాల్ ఈ విధంగా మనం అక్కడ తీసుకున్న ఆల్డిహైడ్ బట్టి మనకు ఆల్కహాల్ ఫామ్ అవుతుందని చెప్పాను. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఇందులోనే కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ రిడక్షన్ చేసిన, క్షయకరణం ఫామ్ చేసిన మనకు ఆల్కహాల్ వస్తాయని చెప్పాను నేను. ఇది థర్డ్ వన్. సో ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్స్ RCOH కాబట్టి దాని నుంచి. ఫోర్త్ వన్ ఏంటంటే ఎస్టరిఫికేషన్ నుంచి కూడా మనకి ఆల్కహాల్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి ఎస్టర్ అంటే ఏంటి RCOOR'. దీని హైడ్రాలసిస్ ఏదో ఒక మినరల్ యాసిడ్ అయినాడు ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తే మనకు ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఆల్కహాల్ ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము 4 ప్రిపరేషన్ చెప్తాం. ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను, ఆల్కీన్స్. ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఆల్కీన్స్ అనేది ఇలా ఉంటుందని చెప్పాను నిన్న. ఈ ఆల్కీన్స్ని హైడ్రాలసిస్ చేస్తాం ఏదో ఒక మినరల్ యాసిడ్. ఇది ఫస్ట్ వన్ ఫ్రమ్ ఆల్కీన్స్.
ఆల్కిన్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ విధంగా ఉండి ఈ విధంగా సింగిల్ బాండ్ ఉండి OH వస్తుంది. ఇది ఆల్కహాల్. ఇక్కడ మనం తీసుకున్న ఆల్కహాల్ గ్రూపులు కానీ హైడ్రోజన్ యాటమ్ బట్టి ఆల్కహాల్ ఫామ్ అవుతుందని చెప్పాను. సెకండ్ వన్ కార్బొనైల్ కాంపౌండ్. సెకండ్ వన్ ఏంటని చెప్పాను, బోరాన్ హైడ్రేట్. బోరాన్ ఈ విధంగా మనం ప్రోపేన్ తీసుకోమని చెప్పాను. దీన్ని HBH2తో రియాక్ట్ చేయమని చెప్పాను. చెప్పినప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ వన్ ఏమొస్తుందంటే ఈ ట్వైస్ 2 మోల్ తీసుకోండి, ఇది డైబోరిన్ కాబట్టి. సో ఇప్పుడు ఏంటవుతుందంటే CH3 ఇందులో ఉండే ఒక హెచ్ ఎక్కడికి వస్తుంది కాబట్టి CH2 ఈ విధంగా BH2 అనేది వస్తుంది కాంపౌండ్. దీన్ని మరలా ప్రోపీన్తోనే రియాక్ట్ చేస్తాం. దీన్ని మరలా ప్రోపీన్తోనే రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే CH3 CH డబుల్ బాండ్ CH2. అప్పుడు ఏంటవుతుందంటే ఇందులో ఉండే ఒక హైడ్రోజన్ ఇక్కడ రియాక్ట్ అవుతుంది కాబట్టి CH3 CH2 సింగిల్ బాండ్ CH వచ్చి BH ట్వైస్ అవుతుంది. దీన్ని మరలా ప్రోపీన్తోనే రియాక్ట్ చేస్తామని చెప్పాం. CH3 CH డబుల్ బాండ్ CH2. అప్పుడు మరలా ఇందులో ఉండే హెచ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏమవుతుంది అప్పుడు CH3 CH2 CHB థ్రైస్ అనేది వచ్చింది. ఇక్కడ ట్వైస్ కాబట్టి ఇక్కడ ఏంటి థ్రైస్. ఇప్పుడు దీన్ని హైడ్రాలసిస్ చేస్తారు. ఆర్ మినరల్ యాసిడ్ ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 3 మాలిక్యూల్ తీస్తారు కాబట్టి ఏమొస్తుందంటే మనకి CH3 CH2 CHOH CH3 ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏంటంటే ప్రొపనోల్ లేదా బ్యూటనోల్ అంటాం. 1 2 3 4 కాబట్టి 2 బ్యూటనోల్ ఈ విధంగా వస్తుంది. బయటకి ఏంటి యాసిడ్ వస్తుందంటే ఇక్కడ యూల్డ్ అనేది వస్తుంది, బోరిక్ యాసిడ్ BOH థ్రైస్. దీన్ని H3BO3 అంటాం. సో ఈ విధంగా మనకి ఇది 3 మోల్స్ వస్తుంది. ఎందుకంటే 3 మోల్స్ ఉన్నాయి కాబట్టి 3 మోల్స్. అలాగే ఇక్కడ 3H2O తీసుకున్నాం. ఇలా మనకు వస్తుందని చెప్పాను. ఇదేంటంటే బోరాన్ హైడ్రేట్ నుండి. అలాగే ఆల్డిహైడ్స్ నుంచి కూడా చెప్పాను నేను. ఏంటి RCHO లేదా C డబుల్ బాండ్ O గ్రూప్ నుంచి వస్తుందని చెప్పాను. ఈ విధంగా RCHO తీసుకుంటే దీన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తాం. ఇన్ ప్రెసెన్స్ LiAlH4 అని చెప్పాం. అప్పుడు ఏమొస్తుంది మనకి RCH2OH వస్తుంది. ఇక్కడ 2 మాలిక్యూల్ లేదా 4 తీసుకోండి హెచ్లు. ఇలా తీసుకున్నట్టు ఏంటంటే RCH2OH వచ్చి బయటకి ఏంటి వస్తుందంటే ఈ విధంగా తీసుకున్నాడు. ఎన్ని ఇక్కడ ఈ 2 హెచ్లు ఇక్కడికి వస్తుంది, ఒక OH వస్తుంది. ఈ విధంగా RCH2OH 2 మాలిక్యూల్ తీసుకుంటే 4 తీసుకుంటే 2 మాలిక్యూల్ వస్తుంది. అలాగే కీటోన్తో తీసుకున్నప్పుడు RC డబుల్ బాండ్ OR కాబట్టి దీన్ని ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు LiAlH4 లిథియం అల్యూమినియం హైడ్రేట్తో చేసినప్పుడు ఏమొస్తుందంటే R వచ్చి ఈ విధంగా CHOH వస్తుంది. ఈ విధంగా CH3 ఈ విధంగా మనకు ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక హెచ్ వస్తుంది, ఇక్కడ ఒక హెచ్ వస్తుంది, 2 హెచ్లో. ఇది సెకండరీ ఆల్కహాల్. అంటే ఆల్డిహైడ్స్తో ఎప్పుడు ప్రైమరీ ఆల్కహాల్, కీటోన్స్తో ఎప్పుడు సెకండరీ ఆల్కహాల్. ఇక్కడ తీసుకున్న ఆల్కహాల్ బట్టి మనకి ద కరస్పాండింగ్ ఆల్కహాల్ ఫామ్ అవుద్దని చెప్పాను. ఒకటే గుర్తుంచుకోండి, రిడక్షన్ క్షయకరణంలో కీటోన్స్ నుంచి సెకండరీ ఆల్కహాల్, ఆల్డిహైడ్స్ నుంచి ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ సేమ్. కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా రిడక్షన్ చేస్తే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అది 3rd వన్. ఇప్పుడు 4th వన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ చూసుకోండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇది ఎక్కువగా అడుగుతుండే, ఒకసారి గుర్తుంచుకోండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీరు ఇంతకుముందే నేను చెప్పానేంటి, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఈజ్ కాల్డ్ ఏంటి, గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ RMgX. RMgX ఏమంటామంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్లు తీసుకుంటే మనం ఏదో ఒక కార్బొనైల్ కాంపౌండ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బొనైల్ కాంపౌండ్ ఏంటి ఉంటుంది, ఇలా C డబుల్ బాండ్ O తీసుకొని ఈ విధంగా తీసుకున్నాం. ఇక్కడ ఆల్కైల్ గ్రూపు ఇక్కడ హెచ్ గాని ఉంటే ఆల్డిహైడ్ అవుతుంది. అదే ఈ C డబుల్ బాండ్ O గ్రూప్ ఇలా తీసుకునేటప్పుడు దీన్ని మనము గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏం చెప్పాను నేను, RMgX, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఈ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్తో మనకి ఫామ్ చేసినాడు. ఫస్ట్గా ఏంటి ఫామ్ అవుతుందంటే చూడండి, ఇందులో ఉండే ఆల్కైల్ గ్రూప్ అనేది ఒకటి ఇక్కడికి వస్తుంది. అంటే జనరల్గా ఈ విధంగా
మనకి అటాక్ అనేది అవుతుంది, ఇది అనేది ఈ విధంగా అవుతుంది. అప్పుడు ఏంటి ఫామ్ అవుతుందంటే ఇలా సి ఉండి ఈ విధంగా ఆల్కైల్ గ్రూప్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ విధంగా OMgX అనేది ఫామ్ అవుతుంది. OMgX అంతే, డబుల్ బాండ్ ఏమైంది, సింగిల్ బాండ్ అయింది. ఇప్పుడు దీన్ని హైడ్రాలసిస్ చేస్తారు. ఎప్పుడైనా హైడ్రాలసిస్ చేసినట్టు చూడండి, ఎక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ హైడ్రాలసిస్ చేసినా ఈ OMgX అని చూడండి, ఇందులోకి ఏంటంటే ఇందులో ఉండే ఒక హిచ్ అనేది ఇక్కడికి యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ OH అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఫామ్ అవుతుంది చూడండి, ఇలా తీసుకునేటప్పుడు సి ఒక ఆల్కైల్ గ్రూప్ కార్బన్కి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు ఇంకా అర్థం కావడానికి ఇలా నీట్గా తీసుకుంటారు. ఆ మూడే ఇవి కాబట్టి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ R ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి ఈ H2Oలో H+OH- కాబట్టి ఇలా OH అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆల్కహాల్. దీంతోపాటు మన బయటకి ఏంటి వస్తుందంటే MgX ఉంది కదా, O ఉంది, ఇందులో ఉండేది కాబట్టి ఏంటి వస్తుంది MgOH-X. ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్లో బయటికి రిమూవ్ అయ్యే ఈల్డ్ మెగ్నీషియం హైడ్రాక్సిల్ హ్యాలైడ్ ఎక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ తీసుకుందాం. ఏదో ఒక ఆల్డిహైడ్ తీసుకునేటప్పుడు ఒకసారి చూడండి, నేను ఫస్ట్గా జనరల్గా ఆల్డిహైడ్ తీసుకున్నాను, RC+OH. ఇది RCH అంటే ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఈ ఆల్డిహైడ్ అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయింది, RMgX. గ్రిగ్నార్డ్ RCHO ఆల్డిహైడ్, ఇది దేంతో రియాక్ట్ అయింది, RMgX. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్తో ట్రీట్ అయింది. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్తో ట్రీట్ అయినది ఏంటి ఫామ్ అవుతుందని చెప్పాను, ఇక్కడ ఉండే డబుల్ బాండ్ ఇలా ఉండేవాడు పోద్ది అంటే ఇక్కడికి ఏమొస్తుందని చెప్పిన ఈ ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. సో చూసుకుని జాగ్రత్తగా R ఈ విధంగా ఉండి ఈ విధంగా H ఉండి ఇక్కడికి R వచ్చింది. అప్పుడు ఈ డబుల్ బాండ్ ఏమైంది, సింగిల్ బాండ్ అయింది. సింగిల్ బాండ్ అంటే OMgX. OMgX అనేది ఫామ్ అయింది, OMgX. ఇప్పుడు దీన్ని నేను రివర్స్లో మళ్ళీ వేస్తాను చూడండి, హైడ్రాలసిస్ H2O. హైడ్రాలసిస్ ఏమవుతుందని చెప్పాను, H+OH-. ఈ H+OH- ఇక్కడ బాండ్ ఎలా బ్రేక్ అవుద్ది. ఈ బాండ్ బ్రేక్ అంటే ఏంటి, ఎక్కడికి H అనేది వస్తుంది. ఆ H ఏంటది, R. ఈ విధంగా H, ఈ విధంగా R. ఈ విధంగా ఏమవుతుంది, ఇక్కడ RHR ఇక్కడ ఏ విధంగా వస్తుంది, OH. ఇప్పుడు బయటకి ఏంటి లేదు, ఇక్కడ ఓకి ఒక హెచ్ వచ్చింది కాబట్టి ఏమో ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి MgX-లోకి OH వచ్చింది. అంటే ఏమొచ్చింది, MgOH-X. ఎక్కడైనా బయటకు రిమూవ్ అయ్యే కాంపౌండ్ అని చెప్తాను నేను, మెగ్నీషియం హైడ్రాక్సిల్ హ్యాలైడ్. ఏంటి ఫామ్ అయిందమ్మా, మెగ్నీషియం హైడ్రాక్సిల్ హ్యాలైడ్. దీన్ని ఏమిటి, ఆల్కహాల్. ఇది ఎలాంటి ఆల్కహాల్ ఇది చెప్పండి, RCHOHR అనేది ఉంది. ఇది ఎలాంటి ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్. అంటే ఆల్డిహైడ్స్ను గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయినాడు మీకు ఫామ్ అయ్యే టైప్ ఆఫ్ ఆల్కహాల్ అంటే సెకండరీ ఆల్కహాల్, ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటి, HCHO. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటి, HCHO. ఈ ఫార్మాల్డిహైడ్ ఫార్ములా HCHO కాబట్టి ఈ HCHOని మనం ఎలా రాస్తాం చూడండి, ఇలా C+O రాస్తాం, ఇటుపక్క ఒక H, ఇటుపక్క ఒక H. అంతే కదా ఫార్మాల్డిహైడ్. ఈ ఫార్మాల్డిహైడ్ దేంతో రియేజెంట్ అవుతుంది, RMgX. ఇప్పుడు ఏంటవుతుందని చెప్పాను, ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది కాబట్టి ఇందులో ఉండే ఆల్కైల్ గ్రూప్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఇలా C ఉండడం వల్ల ఏమవుతుంది చూడండి, ఈ పక్క ఒక H ఉంది, ఈ పక్క ఒక H ఉంది, ఇక్కడికి ఒక ఆల్కైల్ గ్రూప్ అటాక్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫామ్ అయింది, OMgX అనేది ఫామ్ అయింది, OMgX. ఇప్పుడు దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం మనం, దీన్ని హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏంటి, H+OH- కట్టి ఏమొస్తుంది, ఇక్కడికి H వస్తుంది. అంటే ఏంటి, RCH2OH అనేది ఫామ్ అయింది. ఏంటి ఫామ్ అయింది, ఈ విధంగా R ఉంది, ఇదంతా C కట్టి రెండు పక్కలు ఇక్కడ పోనీ మీరు అన్నట్టు H, ఇది R తీసుకుంది, ఇది H, ఇది OH. ఏంటిది, RCH2OH. బయటకి ఏంటి రిలీజ్ అవుతుంది, MgOH-X. అంటే మనకు ఫార్మాల్డిహైడ్తో ఫామ్ అయ్యే ఆల్కహాల్ ఏంటి వచ్చింది, RCH2OH, ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగారు ఏంటంటే
ఆల్డిహైడ్స్ రియాక్ట్ విత్ గ్రిగ్నార్డ్ రీజెంట్ టు ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్ అంటాడు. ద ఫాలోయింగ్ ఆల్డిహైడ్ ఓన్లీ ఫార్మాల్డిహైడ్ మాత్రమే, ఓన్లీ ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ విత్ గ్రిగ్నార్డ్ రీజెంట్ టు ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్ and any other except formaldehyde, any other aldehydes react with Grignard reagent to form secondary alcohol. ఆల్డిహైడ్స్లో ఫార్మాల్డిహైడ్ మాత్రమే మనకి గ్రిగ్నార్డ్ రీజెంట్తో రియాక్ట్ అయినప్పుడు చర్య జరిపినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్ని ఫామ్ చేస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్ ఏర్పరుస్తుంది. రిమైనింగ్ అన్ని ఆల్డిహైడ్స్, ఆల్ ఆల్డిహైడ్స్ ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్ తప్ప రిమైనింగ్ ఆల్ ఆల్డిహైడ్స్ రియాక్ట్ విత్ గ్రిగ్నార్డ్ రీజెంట్. గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపినప్పుడు సెకండరీ ఆల్కహాల్ ఏర్పడతాయి. నువ్వు తీసుకున్న ఆల్డిహైడ్ బట్టి ఎస్టాల్డిహైడ్ తీసుకుంటే ప్రొపైల్ ఆల్కహాల్ వస్తుంది, అది సెకండరీ ఆల్కహాల్. అలాగే ప్రొపనాల్డిహైడ్ తీసుకుంటే దాని కరస్పాండింగ్ ఉన్న ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ఇలా వస్తుంది. సో ఈ మూడు నేను క్లారిటీగా ఒకసారి ఈక్వేషన్లో చాలా నీట్గా వేస్తాను చూడండి. ఫస్ట్ ఫార్మాల్డిహైడ్తో రియాక్షన్ వేస్తాను. ఫార్మాల్డిహైడ్ అంటే ఏంటి, ఇలా సి డబుల్ బాండ్ ఓ ఉంది, HCHO, ఇది హెచ్ ఇది HCHO అని ఏమంటాం ఫార్మాల్డిహైడ్. అదే ఎస్టాల్డిహైడ్ అంటే ఏంటి, ఇలా ఆర్ ఉండి సి డబుల్ బాండ్ ఓ ఉండి ఇలా హెచ్ ఉందనుకోండి, ఇలా హెచ్ చుట్టుపక్కల రాసుకున్నా పర్లేదు, ఇది ఆల్డిహైడ్. ఇప్పుడు ఈ రెండింటిని గ్రిగ్నార్డ్ రీజెంట్తో తీసుకున్నాం. RMGX alkyl magnesium halide is also known as Grignard reagent. ఇప్పుడు మీకు ఏటవుతుందని చెప్పాను, ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి ఇందులో ఉండే ఆల్కైల్ గ్రూప్ ఇక్కడికి వస్తుందని చెప్పాను. సో ఆల్రెడీ ఈ విధంగా ఈ సి ఉంది, ఈ సికి ఇది హెచ్ ఉంది, ఇటు పక్క కూడా ఒక హెచ్ అనుకుందాం, ఈ హెచ్ ఉంది. ఇప్పుడు ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది ఈ విధంగా హెచ్ ఉంది కదా, ఇటు ఎటు వస్తుంది ఆల్కైల్ గ్రూప్ వచ్చింది, ఇది హెచ్. చూసుకోండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ గివ్స్ రైస్ టు. ఇప్పుడు ఈ కార్బన్కి ఇలా ఇలా మూడు పక్కల 3 హెచ్, ఇది ఈ విధంగా ఈ ఆర్ అనేది ఇక్కడికి అటాక్ అయింది ఇటుపక్క. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఏమైపోయింది, సింగిల్ బాండ్ అయింది, ఈ ఓ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఈ MgX అనేది ఫామ్ అయింది. అదే ఇక్కడ చూడండి, నేను గివ్స్ రైస్ టు పెట్టినట్టు పెడతాను, ఇటుపక్క ఆర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఈ సి ఇటుపక్క హెచ్. ఇప్పుడు ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అటాక్ అవుతుంది, ఇక్కడ ఓ MgX అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ అటాక్ అయింది, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ అటాక్ అయింది. ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయి కాబట్టి 2 హెచ్లు ఉన్నాయి, ఇక్కడ RH ఉంది కాబట్టి RH వచ్చింది. ఇప్పుడు దీన్ని హైడ్రాలసిస్ చేస్తున్నాం, దీన్ని హైడ్రాలసిస్ చేస్తున్నాం. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏమొస్తుందని చెప్పాను, జనరల్గా హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేసినట్టు ఏంటి, HOH. ఈ ఇక్కడ బాండ్ బ్రేకేజ్ అవుతుందని చెప్పాను నేను, ఇక్కడ బాండ్ బ్రేకేజ్ అవుతుందని చెప్పాను, ఇక్కడ బాండ్ బ్రేకేజ్ అవుతుంది. బాండ్ బ్రేకేజ్ అవడం వల్ల ఏంటి ఫామ్ అవుతుందో చూడండి, ఇక్కడ ఇది HC, ఇటుపక్క H, ఇటుపక్క R. ఇక్కడ బాండ్ బ్రేకేజ్ కాబట్టి ఈ H2O ఉండే ఒక హెచ్ ఇక్కడికి అటాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ OH. అలాగే ఇక్కడ చూడండి ఫామ్ అయ్యేది RCH, ఇక్కడ బాండ్ బ్రేకేజ్ అయింది కాబట్టి OH. ఇప్పుడు ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూపులు CH ఉంది కాబట్టి ఇదేంటిది సెకండరీ ఆల్కహాల్. ఇక్కడ RCH2 ఇక్కడ ఆల్కైల్ గ్రూపులు ఓన్లీ హెచ్లు ఉన్నాయి, సో ప్రైమరీ ఆల్కహాల్. బయటకు రిలీజ్ అయ్యే కాంపౌండ్ ఎక్కడ ఏంటి, H2Oలో హెచ్ ఎక్కడికి వచ్చింది కాబట్టి OH ఉంది. అప్పుడు ఏమవుతుంది, MgOHX. ఇక్కడ ఏముంది, MgOHX, మెగ్నీషియం హైడ్రాక్సిల్ హ్యాలైడ్ ఫామ్ ఉంది. అంటే ఫార్మాల్డిహైడ్తో దీన్ని ఏమేంటి, ఫార్మాల్డిహైడ్తో మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్ RCH2OH. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం RCH2OH. దీన్ని ఏంటంటే RRCHOH. ఇది సెకండరీ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఆల్కహాల్. ఇదే ఎక్కువగా అడుగుతాడు మనకి. గ్రిగ్నార్డ్ రీజెంట్తో ఫామ్ అయినప్పుడు ఫార్మాల్డిహైడ్ మాత్రమే ప్రైమరీ ఆల్కహాల్ని ఫామ్ చేస్తుంది, రిమైనింగ్ ఆల్ ఆల్డిహైడ్స్ అనేవి సెకండరీ ఆల్కహాల్ని ఫామ్ చేస్తాయి.
సెకండరీ ఆల్కహాల్ అని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు కీటోన్స్ అండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్తోనే కీటోన్స్ తీసుకునేటప్పుడు మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్లో కీటోన్ జనరల్ ఫార్ములా ఏంటి, ఇలా ఆర్ సి పెట్టి ఇటు పక్క ఒక ఆర్ పెడదాం, డబుల్ బాండ్ ఓ, ఆర్ సి డబుల్ బాండ్ వారి ఎలా రాసుకున్న పద్ధతి కీటోన్. ఈ కీటోన్ దేంతో రియాక్ట్ అవుతుంది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆర్ఎంజిఎక్స్. ఆర్ఎంజిఎక్స్ అంటే ఏంటి, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ తో ట్రీట్ అంటే ఏంటని చెప్పాను నేను ఆల్రెడీ. ఈ బాండ్ బ్రేకేజ్ అవుతుంది కదా, ఇక్కడ ఏంటి వస్తుంది ఆర్, ఈ విధంగా సి ఉంటుంది, ఈ ఆర్ ఇందులో ఉండే ఆర్ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఇందులో ఉండే ఆర్ అనేది ఈ విధంగా వచ్చింది అక్కడికి. అప్పుడు ఈ డబుల్ బాండ్ ఏమైపోయింది, సింగిల్ బాండ్. ఇది ఎక్కడికి వచ్చింది కాబట్టి ఇది ఎక్కడికి వచ్చింది కాబట్టి ఇది సింగిల్ బాండ్ అయిపోయింది కాబట్టి ఏమైంది ఓ, ఇక్కడ ఏంటో ఉంది ఎంజిఎక్స్ అనేది ఉంది, ఎంజిఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకున్నాం, మళ్ళీ నేను రివర్స్గా పెడతాను, H2O గివ్స్ రైజ్ ఏంటి వచ్చింది H2O. H2O అంటే అర్థం ఏంటి, H ప్లస్ OH మైనస్, H ప్లస్ వచ్చింది. ఇప్పుడు బాండ్ ఎప్పుడు కూడా అక్కడ బ్రేకేజ్ అవుతుంది, ఇన్స్టేబుల్ కాంపౌండ్. దీనికి ఇదంతా ఇన్స్టేబుల్ కాంపౌండ్, అస్థిరమైంది. ఇప్పుడు ఇక్కడ బాండ్ బ్రేకేజ్ అవుద్ది. ఈ బాండ్ బ్రేకేజ్ అవడం వల్ల ఏంటి ఫామ్ అవుతుంది, ఈ H2Oలో ఉండే హెచ్ అనేది ఇక్కడికి అటాక్ అవుతుంది. అటాక్ అవడం వల్ల ఏంటి ఫామ్ అవుతుంది, ఈ విధంగా ఆర్ ఉండి, ఈ విధంగా ఆర్ ఉండి, ఈ విధంగా ఆర్ ఉండి, ఈ విధంగా ఓ దగ్గరికి ఇందులో ఉండే హెచ్ ఫామ్ అయింది. అంటే ఏమొచ్చింది RRRCOH. ఇప్పుడు బయటికి ఏంటి రిలీజ్ అయింది, MgX ఉంది, ఇందులో ఉండే OH ఉంది, MgOHX, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయిపోయింది. ఇదే ఏంటిది టెర్షరీ ఆల్కహాల్. ఇది ఏ ఆల్కహాల్, ఇది టెర్షరీ ఆల్కహాల్. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది కీటోన్స్ తో ఫామ్ చేయడం వల్ల ఫామ్ అయ్యే ఆల్కహాల్ ఏది, టెర్షరీ ఆల్కహాల్. అదే ఆల్డిహైడ్స్ తోనైతే సెకండరీ ఆల్కహాల్, ఎక్సెప్ట్ ఏంటి ఫార్మాల్డిహైడ్ తోనేంటి ప్రైమరీ ఆల్కహాల్. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో ఆల్డిహైడ్స్ తో సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతాయి, ఎక్సెప్ట్ ప్రైమరీ ఆల్కహాల్. అదే కీటోన్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఓన్లీ టెర్షరీ ఆల్కహాల్ మాత్రమే ఫామ్ అవుతాయి, ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్. రిమైనింగ్ ఆల్ ఆల్డిహైడ్స్, ఫార్మాల్డిహైడ్ తప్ప మిగిలిన అన్ని ఆల్డిహైడ్స్ కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్ట్ అయినప్పుడు సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. ఓన్లీ ఫార్మాల్డిహైడే ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తుంది. అదే నేను ఇంతకుముందు చెప్పాను ఏంటి, ఆల్డిహైడ్స్ కీటోన్స్ తో చెప్పేటప్పుడు ఆల్డిహైడ్స్ అనేవి ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తాయి రిడక్షన్ లో, కీటోన్స్ అనేవి సెకండరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తాయి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోతే చూడండి, కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి కీటోన్స్ రిడక్షన్ రియాక్షన్ క్షయకరణంలో తీసుకుంటే ఆల్డిహైడ్స్ ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తాయి, కీటోన్స్ అనేవి సెకండరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ సేమ్ కార్బొనైల్ కాంపౌండ్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్ట్ చేయండి. అక్కడ రిడక్షన్ కాకుండా గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేటప్పుడు ఫార్మాల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్ తో ఫామ్ చేస్తే రిమైనింగ్ ఆల్ ఆల్డిహైడ్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్ట్ చేసేటప్పుడు సెకండరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తాయి, కీటోన్స్ టెర్షరీ ఆల్కహాల్ తో ఫామ్ చేస్తాయి. ఇది ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అంటే టెర్షరీ ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ లో చూసుకోండి, CH3 C డబుల్ బాండ్ CH3 ఎసిటోన్ అంటాం. ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోనే, అంటే CH3 MgCl, RMgX బదులుగా CH3 MgCl తీసుకుంటాం, మిథైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఇప్పుడు ఇది ఏంటి ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ అంది, దాంతో ఆల్రెడీ ఎక్కడికి వస్తుందని చెప్పాను, ఇది ఎక్కడికి వస్తుందని చెప్పాను కాబట్టి ఏమవుతుంది CH3, C ఇలా ఉండి CH3 ఇక్కడ ఏమొస్తుంది, ఈ CH3 ఇక్కడికి అటాక్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏంటి ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ ఏమైంది, సింగిల్ బాండ్ OMgCl అనే ఇన్స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని హైడ్రాలసిస్ చేయండి, H2O. దీన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు HOH కాబట్టి బాండ్ బ్రేకేజ్ ఇక్కడ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి ఫామ్ అవుతుందో చూడండి, CH3 ఇక్కడ ఏమవుతుంది, బాండ్ ఓ దగ్గరికి ఏమొచ్చింది, ఇందులో ఉండే హెచ్ వచ్చింది. ఇదే టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఏంటి వచ్చిందమ్మా, టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. దీని IUPAC నేమ్ ఏంటి అంటాడు. అప్పుడు ఏంటవుతుంది, 2-methyl
2 ప్రొపనోల్ అవుతుంది. మనం 1 2 3 లేదా 1 2 3 1 2 3 1 2 3 ఇటు నుంచి ఏం తీసుకునే సెకండ్ కార్బన్ దర్ ఫంక్షనల్ గ్రూపు, సెకండ్ కార్బన్ దర్ సబ్స్టేషన్ ఉంది కాబట్టి 2 మెథైల్ 2 ప్రొపనోల్ లేదా 2 మెథైల్ ప్రోపేన్ 2 ఓల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. బయటకి ఏంటి వస్తుంది మనకి మెగ్నీషియం ఎంజిఓ ఉంది, OH ఇందులో ఉండేది ఈ Cl, మెగ్నీషియం హైడ్రాక్సిల్ క్లోరైడ్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మెగ్నీషియం హైడ్రాక్సిల్ క్లోరైడ్ అనేది రిమూవ్ అవుతుంది. చూసుకోండి, దీని ఐయుపిఏక్ నేమ్ అని అడగొచ్చు, దిస్ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అని అడగొచ్చు, టెర్షరీ ఆల్కహాల్. ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్డిహైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు సెకండరీ ఆల్కహాల్ని, కీటోన్స్తో రియాక్ట్ అయినప్పుడు టెర్షరీ ఆల్కహాల్ని ఫామ్ చేస్తుంది. బట్ ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇది ప్రిపరేషన్స్ అనమాట. ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను. రిడక్షన్కి గ్రిగ్నార్డ్ రియేజెంట్కి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. రిడక్షన్లో ఆల్డిహైడ్స్ నుంచి ప్రైమరీ ఆల్కహాల్ వస్తాయి, కీటోన్స్ నుంచి సెకండరీ ఆల్కహాల్ వస్తాయి. అదే గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఆల్డిహైడ్లో ఫార్మాల్డిహైడ్ నుండి ప్రైమరీ ఆల్కహాల్ వస్తాయి, రిమైనింగ్ ఆల్ ఆల్డిహైడ్స్ నుంచి సెకండరీ ఆల్కహాల్ వస్తాయి, కీటోన్స్ నుంచి టెర్షరీ ఆల్కహాల్ వస్తాయి. ఇది మెయిన్ ప్రిపరేషన్స్. ఇప్పుడు నేను ప్రాపర్టీస్ చెప్పాలి. ఈ ప్రాపర్టీస్ ఆల్కహాల్ చెప్పేటప్పుడు మనం ముందుగా ద కమర్షియల్ ఆల్కహాల్ 2 ఉంటాయి. ఒకటి మిథనోలు, రెండోది ఇథనోల్. మిథనోల్ ఏమంటామంటే మిథైల్ ఆల్కహాల్ అంటాం, దీన్నే వుడ్ స్పిరిట్. అలాగే ఇథైల్ ఆల్కహాల్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేయొచ్చు కమర్షియల్లీ. దీన్నే మనం రెక్టిఫైడ్ స్పిరిట్, అబ్సల్యూట్ స్పిరిట్ అంటాము. అదేంటంటే మనం మొలాసిస్ కిణ్వన ప్రక్రియ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. దీని ద్వారా మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా మనకు వుడ్ స్పిరిట్ ఎప్పుడు కూడా పాయిజన్. దీని యొక్క బాయిలింగ్ పాయింట్ 331 degrees సెంటిగ్రేడ్. అదే ఇథైల్ ఆల్కహాల్ని మనం ఏంటంటామంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అంటాం, 351 అనమాట. దీనిలో ఈస్ట్ అనే ఫంగై ఉంటుంది, దీని నుంచి ఇన్వర్టేజ్ జైమేజ్ అనే 2 ఎంజైమ్స్ ఫామ్ అవుతాయి. దాని నుంచి మనకి ఏంటంటే కేన్ షుగర్ కానీ గ్రేప్స్ కానీ తీసుకొని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తాం. దీన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. కార్బన్ మొనాక్సైడ్ని హైడ్రోజన్తో జింక్ ఆక్సైడ్ క్రోమిక్ యాసిడ్ ప్రెసెన్స్లో కానీ రియాక్ట్ చేస్తే మిథైల్ ఆల్కహాల్ లేదా మిథనోల్ వస్తుంది. దీన్ని వుడ్ ఆల్కహాల్ అంటాం, కర్ర ఆల్కహాల్ అంటాం. ఇది మోస్ట్ పాయిజనస్ ఆల్కహాల్. దీన్ని లెస్ క్వాంటిటీతో మనం కానీ తీసుకుంటే బ్లైండ్నెస్ వస్తుంది, గుడ్డితనం. అది ఎక్కువగా తీసుకుంటే డెత్ అనేది వస్తుంది. ఇది మనకి ఆల్కహాల్ తాలూకా ప్రిపరేషన్స్. సో ఈ ఆల్కహాల్ ప్రిపరేషన్స్ అయిన తర్వాత మనం ఏంటంటే ప్రాపర్టీస్ గురించి చెప్పుకుంటాం. ఈ ప్రాపర్టీస్ అనేవి ఏంటి, ఎలా ఉంటుందంటే మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఓకే.